హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట. సో చూసేద్దామా హోమ్ టూరు. ఇంకా ఇదైతే థర్డ్ ఫ్లోర్. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. సో అక్కడ వరకు లిఫ్ట్ ఉంది. ఇంకా అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కువస్తే ఇక్కడేమో ఈ గేట్ ఉంటుంది. మనకి సేఫ్టీ పర్పస్కి ఇట్లా గేట్ ఉంటుంది. ఇంక ఇంట్లోకి వెళ్ళి చూద్దామా. ఇక్కడేమో ఫస్ట్ ఇది చెప్పుల స్టాండ్. దాని తర్వాత ఇంక ఇదంతా బాల్కనీ. ఇక్కడేమో బట్టలు ఆరేసుకునేకి ఇక్కడొకటి ఎన్ని బట్టలైనా ఆరేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలి. ఇదంతా బాల్కనీనే ప్యాసేజ్ అనమాట. సో ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చొని టీ అలా తాగుతూ కూర్చోవచ్చు. సో ఇంత పెద్దది ప్యాసేజ్ అయితే. ఇంకా దాని తర్వాత ఇదైతే మనం ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి హాల్లోకి ఎంటర్ అవుతానే ఇక్కడేమో దివాన్ కాట్ ఉంది. ఎంట్రన్స్లో ఒకటి దివాన్ కాట్. ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైమ్స్ డాడీ మమ్మీ అట్లా పండుకోవడానికి ఇక్కడ దివాన్ కాట్ పెట్టుకున్నారు. ఇంకా దాని తర్వాత ఇదైతే సోఫా సెట్ 5 సీటర్. ఇది తీసుకొని వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అట్లా అవుతుంది. ఇక్కడ వచ్చేసి టీపాయ్ అనమాట. నార్మల్గా అయితే అది ఉంది చెక్కది. ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పెట్టుకున్నాం. ఇంక ఇక్కడ వచ్చేసి టీవీ 65 ఇంచెస్ది. దీని కంపెనీ పేరు బ్లాపన్. ఇంక ఇక్కడేమో మా అమ్మది మిషన్. స్టిచ్చింగ్ ఎప్పుడైనా చినిగిపోయినవి కుట్లు అట్లా వేయడానికి అయితే యూజ్ చేస్తుంది అనమాట. మిషన్. ఈ సోఫా సెట్ చెప్పాను కదా 5 సీటర్. ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ 1, ఇంక ఇక్కడ 1. ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇక్కడేమో డైనింగ్ టేబుల్. ఇది కూడా 5 సీటర్. 4 సీటరా 5 సీటర్ 5 సీటర్ డైనింగ్ 4 సీటర్ 4 సీటర్ డైనింగ్ టేబుల్. ఇంక ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ పక్కనే ఫ్రిడ్జ్. ఇది ఎన్ని ఇంచెస్ ఈరోజు? ఎన్ని ఇంచెస్? 420 లీటర్స్దా. ఇది డబల్ డోర్ది 420 లీటర్స్. ఒకసారి చూసేయండి. దగ్గరకు వచ్చి చూపి. ఇది వచ్చేసి పైన ఫస్ట్ డోరు. ఇక్కడ వచ్చేసి కింద. కంపెనీ వచ్చేసి ఎల్జీ. ఇది మనం మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ కూలింగ్ అదంతా మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ వారంటీ ఉంది. ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి ఇంక ఈ కలర్ తీసుకున్నాం. ఇంకా ఎగ్జాక్ట్ ఫ్రిడ్జ్ పైన వచ్చేసి వాచ్ ఉంది. ఇది నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసినారు ఇది బర్త్డేకి. ఇంకా హాల్లోంచి ఇట్లా వెళ్తే ఇదేమో వాష్రూమ్. హాల్లోనే కనెక్టెడ్ ఉంటుంది. సో 2 BHK కాబట్టి 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఒకటి బెడ్రూమ్లో, ఒకటి హాల్లో కనెక్టెడ్. ఇది కామన్ ఏరియాలో వాష్రూమ్ అనమాట. ఇంకా దాని పక్కన ఈ వాష్ బేసిన్. తర్వాత ఇంకా ఈ మిర్రర్. ఇంకా ఇప్పుడు మనమైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్. ఇంకా కిచెన్లో ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ అంతా నార్మలే. ఇంకా అక్కడ వచ్చేసి సామాన్ల స్టాండ్. దాని తర్వాత ఇక్కడ అన్ని సెల్ఫ్లు ఉన్నాయి, మనం ఏమైనా డబ్బాలు అవన్నీ పెట్టుకునేవి. ఇదేమో మా మమ్మీ. ఎక్కువ వీడియోలో ఉంటుంది మా మమ్మీ. టిఫిన్ చేస్తుంది. ఏం టిఫిన్ చేస్తాను అమ్మా? చపాతి నూనె వంకాయ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే.
ఇంకా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నార్మల్ వాషింగ్ ఏరియా అనమాట. ఒకటి వాషింగ్ మిషన్ ఉంది. ఇంకా దీని మీద ఇది బంద్ చేసి వాషింగ్ మిషన్ వేర్ఫుల్ది. ఇది ఎన్ని లీటర్స్ ఎన్ని కేజీలు? 7.5 kg టాప్ లోడ్. ఇదైతే నాకైతే టాప్ లోడే ఇష్టము, మా అమ్మ వాళ్ళకి మాకైతే. కిందిది అయితే ఫ్రంట్ లోడ్ అయితే ఉంది, వంగి వేసుకోవాలి కాబట్టి టాప్ లోడే ఇష్టం. ఇక్కడ ఇదంతా ఇంకా స్టోరేజ్ ఏరియా అనమాట. మనం ఏమైనా పాత వస్తువులు అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడేమో బెడ్రూమ్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇంకా ఇక్కడేమో మమ్మీ డాడీ ఎక్కువ ఉంటారు. సో ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ ఇది. ఇక్కడేమో మమ్మీ డాడీ ఎక్కువ ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు, అన్నీ బట్టలు అవన్నీ పెట్టుకునేకి. వెంటిలేషన్ బాగుంటుంది ఇంట్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్. అంటే మాస్టర్ బెడ్రూమే కానీ దీనికి అటాచ్డ్ ఇది అనమాట బాత్రూమ్. ఇది కామన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, యాజ్ సేమ్ ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్. ఇంకా ఇంకొక బెడ్రూమ్. ఇంకా ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇది ఇంకొక బెడ్రూము. ఇక్కడేమో మా తమ్ముడు ఉంటాడు, ఎప్పుడైనా మేము వస్తే మేము. ఇది వచ్చేసి క్వీన్ బెడ్. ఇక్కడ వచ్చేసి పాతది ఫ్రిడ్జ్ మాది. ఇందులో అన్ని పాతవి సరుకులు ఏమైనా డిమార్ట్ నుంచి తెచ్చినటువన్నీ ఇంక ఇక్కడే ఉంటాయి దీంట్లో. ఇంక ఇక్కడేమో విండో. ఇక్కడ కూడా వెంటిలేషన్ కొంచెం తక్కువ, ఆ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే ఈ బెడ్రూమ్కి వెంటిలేషన్ అనేది తక్కువ. ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని బట్టలు అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. ఇది కూడా వెస్టర్నే ఉంటుంది. సో 2 బాత్రూమ్లు వెస్టర్నే అనమాట. సో ఇది మా ఇల్లు. సో ఇది మా ఇల్లు. సో మా ఇల్లు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బాల్కనీలోంచి మనకి వ్యూ అయితే ఎలా ఉంటుంది. బయట అన్ని అపార్ట్మెంట్సే అనమాట. అంటే ఇక్కడ నుంచి ఐటీ ఏరియా దగ్గర ఉంది కాబట్టి సో అందరు ఇక్కడ ఎక్కువ, అంటే నార్త్ సైడ్ వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు. ఇంకా తమ్మునికి కూడా దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇక్కడే తీసుకున్నారు అనమాట. ఇదైతే లింగంపల్లి ఏరియా అనమాట, లైక్ అశోక్ నగర్ అక్కడ సైడ్ ఇల్లు ఇదైతే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎట్లుందో అది కూడా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? బాయ్.